హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ హేమంత్ కుమారి. హేమస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు ఒక టిఫిన్ ఐటెంతో నేను మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే గోధుమ నూక పెద్ద రవ్వ ఎర్ర నూక ఉంటుంది కదండి, దాంతో ఉప్మా తయారు చేయబోతున్నానండి. గోధుమ రవ్వతో ఉప్మా ఎలా తయారు చేయాలో నేను మీకు చూపించబోతున్నానండి. మొదటగా స్టవ్ వెలిగించుకొని నూక వేపుకుందాము. ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించుకున్నాను. కొంచెం గోధుమ నూక, ఎర్ర నూక వేపుకుందాము. కొంచెం దోరగా మంచి స్మెల్ వచ్చే వరకు వేపుకోవాలండి. చక్కగా ఎర్రగా వేగాలండి. ఇందులో నెయ్యి కూడా వేసుకొని వేపుకోవచ్చు మీకు నచ్చితే. ఫ్రెండ్స్, నూక వేగిపోయిందండి. ఇప్పుడు తీసేసుకుందాము పక్కకి. ఫ్రెండ్స్, ఇందులో ఆయిల్ వేసుకుందాము. ఫ్రెండ్స్, ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ వేగింది. ఇప్పుడు ఇందులో పోపులు అవి వేసుకుందాము. పోపులు, పల్లీలు, శనగపప్పు, స్వీట్ కార్న్ ఇవన్నీ కూడా వేసుకుందామండి. మిగతా ఐటమ్స్ కూడా వేసుకుందాము. పప్పులు కొంచెం వేగాలి. పప్పులు వేగాయి కదా, ఇందులో ఉల్లిపాయలు అవి వేసుకుందామండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం ముక్కలు. ఉల్లిపాయలు అవి దోరగా వేగాలి. ఫ్రెండ్స్, ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా, ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము. ఇందులో ఒక టమాటా ముద్ద చేసుకున్న ప్యూరీ వేసుకుందాము. టమాటా వేగాలండి బాగా. ఫ్రెండ్స్, ఉల్లిపాయలు వేగుతాయి కాబట్టి ఇందులో వాటర్ పోసుకుందాము. వాటర్ బాగా మరగాలండి. ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాము. అన్ని పదార్థాలు వేసుకున్నాం కదా, ఈ కాసేపు మరగాలండి. అటు ఇటు పొర్లుతూ మరగాలి. మూత పెట్టుకుందాము. ఫ్రెండ్స్, ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఇప్పుడు వాటర్ మరిగిపోయింది కదా, ఇందులో మనము నూక వేసుకుందాము. వేపిన నూక ఇందులో వేసుకుందాము. ఈ పెద్ద నూక కదా, వేగడానికి చాలా టైం పడుతుంది, అది ఉడకటానికి. అంచేత కాసేపు ఒక 5 minutes మూత పెట్టుకుందాము. ఫ్రెండ్స్, ఎంతవరకు వచ్చిందో చూద్దాము. దగ్గరకు వచ్చేసిందండి. ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము.
ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఎంత రుచికరమైనటువంటి గోధుమ గోధుమ నూక, అది గోధుమ ఎర్ర నూక అండి. ఎర్ర నూకతో ఉప్మా రెడీ చేసుకున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఉప్మాలో టమాటా చట్నీతో చాలా బాగుంటుందండి. అలాగే అల్లం చట్నీ కూడా చాలా బాగుంటుందండి. ఈ ఉప్మా వేడివేడిగా తింటేనే చాలా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ రెసిపీ, ఉప్మా రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.